ఈ రాష్ట్రంలో రైతు అత్యంత ప్రధానమైన వ్యక్తి, వ్యవసాయం ఒక ప్రధానమైనటువంటి అంశం. గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా వ్యవసాయాన్ని తీసుకొని అన్నింటా రైతుకు ఆదుకునే అవకాశం ఆ రోజు ఇవ్వడం జరిగింది రైతుకి. అలాగే పెట్టుబడి సాయం, రైతు భరోసా కౌలు రైతుకు కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతేకాకుండా విత్తనం మొదలుకొని కొనుగోలు వరకు ఆర్బీకేల ద్వారా అన్ని సదుపాయాలు వ్యవసాయానికి రైతుకి అందిస్తూ మరి కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం. మరి దానికి భిన్నంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో 20,000 పెట్టుబడి సాయం ఇస్తాం, నా ప్రభుత్వం అధికారానికి వస్తుందని చెప్పడం జరిగింది. 6 వాగ్దానాలు సూపర్ 6 ఇచ్చి అందులో ఏపీ కూడా ఆచరించినటువంటి వాయిని వీళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు. పేద రైతు అప్పులు పాలైపోయి గతంలో లాగా పెట్టుబడి సాయం అందక, ఇన్సూరెన్స్ లేక, ప్రకృతి వైపరీత్యాల వలన, అకాల వర్షాల వలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంటుంది. దానికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి దానికి భిన్నంగా ఈవేళ అటువంటి చర్యలు ఏమైతే కైగొనడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతునికి అండగా ఉండాలి, వ్యవసాయాన్ని మరి ప్రధాన అంశంగా తీసుకోవాలి. మరి ఇక్కడ సాక్షాత్తు వ్యవసాయ మంత్రే ఈ జిల్లాకి ఉన్నారు కనుక గౌరవ అచ్చెన్నాయుడు గారైనా రైతు ప్రధాన సమస్యల మీద స్పందించి ప్రభుత్వం రైతుల తరఫున పోరాడాలని, రైతుకు అవసరమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో, ఈవేళ చెరుకు రైతు ఈ జిల్లాలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు భయం. మరి ఇచ్చినటువంటి పెట్టుబడి ముఖ్యంగా అయిపోయింది, కూలీ ఖర్చులు ఎక్కువయ్యాయి, ఎరువులు అన్ని ఖర్చులయ్యాయి. మరి కనీసం ప్రభుత్వం నుంచి టన్నుకి 200 రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఇస్తే, అదనంగా ఇస్తే బాగుండేదన్నది మరి మా విన్నపం. అలాగే సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగితే రైతు ఇబ్బంది తగ్గుతుంది. మరి తేమని చెప్పి అనేక వంకలు పెట్టి మరి తక్కువ ధరకే గతంలో కొనడం కూడా జరిగింది. ఒక 2 నెలల నుండి కూడా కొనుగోలు జరుగుతున్నాయి. తడిచిన ధాన్యం అని, తేమ శాతం అని చెప్పి దళారులు, మధ్యవర్తుల ద్వారా ధాన్యాల అమ్మకాలు కూడా చాలా వరకు అయిపోయాయి. ఇప్పుడు మిగిలినవి వాళ్ళు కొంటున్నారు. సరే, ఏది ఏమైనా వాళ్ళకి విమర్శించాలనే ఉద్దేశం కాదు. రైతు ప్రధానమైనటువంటి వ్యవసాయాన్ని మరి ప్రభుత్వం మరి ఈవేళ అన్నింటా ఆదుకోవాలి, రైతుకి అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కార్యాలయాలు, అన్ని కలెక్టరేట్లలో కూడా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి తద్వారా రైతులకి మంచి జరగాలి. అన్నదాత సుఖీభావ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమైంది ఈరోజు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం 13,500 చొప్పున రైతు భరోసా ఇచ్చాం. అందరు రైతులు ఉచిత పంటల బీమా ఇచ్చాం. ఈరోజు అంటారు మన జిల్లా మంత్రి, అగ్రికల్చరల్ మంత్రి, ఉచిత పంటల బీమా విధానం బాగలేదు. 2019కు ముందు ఉన్నటువంటి, అంటే రైతులే ప్రీమియం కట్టుకునే విధానమే మంచిదని దాన్ని ఎగరగొట్టేశారు. ఎందుకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది. ఏ రైతు కూడా బీమాకు దూరం అవ్వకూడదని, ఏ రైతుకి ఇబ్బంది జరగకూడదని ప్రతి రైతుకి కూడా టంచనుగా ఈ క్రాపింగ్ చేసి ప్రతి రైతుని కూడా ఉచిత పంటల బీమా కింద కవర్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మనం ఖరీఫ్ కట్టాల్సిన ప్రీమియం ఎగ్గొట్టేసి దాన్ని లేపేసాం. ఈ రబీకి కూడా ఇన్సూరెన్స్ లేదు. వచ్చే ఖరీఫ్ నుంచి రైతులు ప్రీమియం డబ్బులు కట్టుకోవాలి. ప్రతి రైతు కూడా ఇది ఆలోచించాలి. 6 కాలాలు కష్టపడి ఈరోజు పంట చేతికి వచ్చే సమయానికి నిన్ననో అడిగాను ఒక రైతుని, ఏమబ్బా ఎలా ఉంది, రేపు మేము మీ తరపున పోరాటం చేస్తున్నాము, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, అసలు ఎలా ఉంది మీకు ఇక్కడ, ఎలా ఉంది చెప్పండి అని అడిగా. దిగి రావాలి.